వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై కేఏ పాల్ సోమవారం స్పందించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ద్రోహం చేశారని అన్నారు. జగన్ను పూర్తిగా అణగదొక్కడానికి పవన్ కళ్యాణ్ ఇదంతా బీజేపీ ద్వారా చేయిస్తున్నారని ఆరోపించారు. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఇస్కరియోతు యూదా అనే మోసగాడు యేసు ప్రభువునే సిలువ కొరకు అమ్మేశాడు. ఈ కాలంలో మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంటిలో భార్యని నమ్మలేని పరిస్థితి, భర్తను నమ్మలేని పరిస్థితి, తల్లిదండ్రులను నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ద్వారా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతానన్నా చేరుకోకుండా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్. జగన్కి విరుద్ధంగా ఎప్పుడుగా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం, టీడీపీలో స్థానం ఇస్తాం, లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి ప్రాణంకి భయపడో అరే వివేకానంద రెడ్డి లేడు లేపేశారు, నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా, లేదా కొంచెం నీతుంది ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్ లో ఉన్నాడా? చాలా మంది వెయిటింగ్ లో ఉన్నట్టు. ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో. అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ అవ్వక తప్పలేదు. సరెండర్ అవ్వనోళ్ళందరినీ ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే. మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీని జైల్లో పెట్టారో మనకు తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వైసీపీ ఎంపీ అయినా ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయించక ముందే నేను చెప్పాను, ఆర్ కృష్ణయ్యని బీజేపీ తొత్తుగా వాడుకుంటారు అని. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోకుండా ఆర్ కృష్ణయ్యకి 500 కోట్ల విలువైన ఎంపీ రాజ్యసభ సీట్ ఇస్తే అప్పుడు జగన్ ప్రశంసించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గర 1500 కోట్లు డీల్కి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లు అయిన శర్మిల, పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు, ఆ పేరు తిరుమల మల్లన్న. వాడి మీద అనేక రౌడీ షీటర్ కేసులు ఉన్నాయి. నేను బీసీని అని ఆర్ కృష్ణయ్యతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తున్నాడు. ఆర్ కృష్ణయ్య మేము మిచ్చగలవా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. బీసీలాగా మనం అమ్ముడుకోవాలా? 60% ఉన్నోళ్ళవి నేనున్నాను కదా, ఎవ్వరికీ అమ్ముడుకోని చిరంజీవిలాగా అమ్ముడుకోలేదు కాంగ్రెస్కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుకోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. విజయసాయిరెడ్డి అప్పుడు పోయాడు. పాపం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించి చంద్రబాబు నాయుడు లీక్ చేసి పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి అక్కడ తెలంగాణలో ఏకనాథ్ సింధేలా కాంగ్రెస్ 4 ముక్కలు చేసేశారు. రేవంత్ రెడ్డి ముక్క, జగ్గారెడ్డి ముక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముక్క, బట్టి విక్రమార్క ముక్క, ఈ 4 15 ఎమ్మెల్యేలు ముక్కలు చేసి తెలంగాణలో
బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు. ఇంకా అందరూ ఇలా అమ్ముడిపోతే అందుకనే కేసీఆర్ గారికి చెప్పాను, అవసరమైతే నా మద్దతు ఉంటుంది, మీరు బీజేపీలో కలవకండి, కవితని జైల్లో ఉన్నాయండి, ఇంకా 10 మందిని జైల్లో పెట్టండి, కేటీఆర్ని జైల్లో పెట్టండి. నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడుపోరు. విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు, తలకు నొప్పై కూర్చున్నాడు. జగన్ తమ్ముడు, దేవుడు నీతో ఉండగా, నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుకు మొక్క తీసినోడు లేడు. దేవుడిచ్చిన నేను ఇచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జయంపు నిశ్చయంపు రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం. ఇక్కడున్న బీజేపీ తొత్తులు అందరినీ చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం. ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మొచ్చు. ఈ ప్యాకేజ్ స్టాల్ని నమ్మ అవసరం లేదని బీసీ నాయకులకు, ఎస్సీ ఎస్టీ నాయకులు మరొకసారి నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్స్ మనతో ఎలాగొంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.